వెల్కమ్ టు తేజ 70 mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే పోలీసుల ఉక్కుపాదం, ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజ్ హాస్టళ్లకు చొరబడి అరెస్టులు, జర్నలిస్టులపై విరుచుకుపడిన పోలీసులు గల్లపట్టి లాక్కెళ్లిన దౌర్జన్యం. కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలో కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థులు పిలుపు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం, విద్యార్థులు చుట్టుముట్టి పోలీసులు అరెస్ట్. గురుకులు బదిలీలు రచ్చ. కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం, అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన, పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత. భూసేకరణ భద్రత కలెక్టర్దే, రైతులకు స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలే, పరిహారంపై ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అటవీ భూమికులకు బదులుగా ప్రభుత్వ భూములు, జాతీయ రహదారులపై సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. సామాన్యంగా రీజనల్ రింగ్ రోడ్ విషయంలో భూసేకరణ అనేది జరగాలి, దానికి సంబంధించిన సంపూర్ణ బాధ్యత కలెక్టర్దే. సామాన్యంగా కలెక్టరే రైతులతో మాట్లాడి ఆ భూముల విషయంలో వాళ్ళకు అందాల్సిన డబ్బుల్ని ఎక్కువ శాతం అయినా పర్లే ఆ రైతులకు చెల్లించి ఆ భూములు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ని కోరడం జరిగింది. అమాస చీకట్లో బడి నిద్ర, దయ్యాలు లేవని నిరూపించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రయత్నం. ఒంటరిగా నిద్రించి విద్యార్థులతో ధైర్యం నింపిన టీచర్ రవీందర్ రెడ్డి. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్, అమెరికాకు పారిపోతుండగా బెంగళూరు పట్టుకున్న పోలీసులు. డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతురు వీడియోలపై అసభ్యకర కామెంట్లు. ముస్లిం మహిళలకు భరణం, మతంతో సంబంధం లేకుండా సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. ఇంటి బాగు కోసం మహిళలు చేస్తున్న త్యాగాన్ని గుర్తించాలి. కుటుంబం కోసం ఎంతోమంది ఇంటికి పరిమితం అవుతున్నారు. భార్యకు ఆర్థిక సాధకరణ కల్పించాలి, బాధ్యత భర్తదే. బ్యాంక్ ఉమ్మడి ఖాతా, ఏటీఎం పిన్ షేర్ చేయాలి. ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా. 15 మంది ఐపీఎస్ల బదిలీ. గ్రేహౌండ్ అదనపు డీజీపీగా స్టీఫెన్ రవీందర్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్గా సిపి ఆనంద్. సో సామాన్యంగా తెలంగాణ వ్యాప్తంగా 15 మంది ఐపీఎస్ల బదిలీ అవ్వడం జరిగింది. కొత్తగా డీజీపీ జితేందర్ గారు రావడం జరిగింది. ఎందుకు ఈ తెలంగాణలో అత్యవసరంలో ఐపీఎస్ల బదిలీ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పడగొట్టడానికి ప్రతిపక్ష నాయకులు అష్టదిగ్బంధం చేయాలని రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పేపర్లోనే మనకు కనిపిస్తుంది స్పష్టంగా విద్యార్థుల ఒక ధర్నా. సామాన్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చాలా వరకు కూడా విద్యార్థుల ఒక పోరాటం అనేది జరుగుతుంటుంది. నిరుద్యోగ విషయంలో విద్యార్థులకు నష్టం జరుగుతుంది, పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉచిత బస్సు పథకం కింద చాలా వరకు కూడా ఆటో కార్మికులు ధర్నా అనేది మొదలుపెట్టారు. అదేవిధంగా రైతులు రుణమాఫీ కాలేదని రైతులు కూడా నిరాశ చెంది వాళ్ళు కూడా ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నీట్ పరీక్ష విషయంలో కూడా పేపర్ లీక్ అవ్వడంతో డాక్టర్లు కూడా నిరసన మొదలుపెట్టారు. కాబట్టి ఈ కోణంలో చూసుకున్నట్లయితే రాష్ట్రాన్ని పడగొట్టడానికి ధర్నాలు అనేది చేస్తుంటారు. ఈ అన్నిటినీ ధర్నాలు ఆపడానికి కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మద్దతు తీసుకొని వాళ్ళని ఆపడానికి బదిలీలు అనేది చేస్తున్నారు. అదేవిధంగా కొంచెం క్రైమ్ తగ్గియడానికి కూడా ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా గంజాయి అలాంటి నార్కోటిక్ డ్రగ్స్ విషయంలో కూడా నిఘా పెట్టడం జరిగింది. లేజర్ బ్యాండేజ్, షుగర్ ఉన్న వాళ్ళకు శుభవార్త. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం రోజు చేసే సూది పరీక్షకు చెక్. స్వేదం ఆధారంగా గ్లూకోజ్ స్థాయిను నిర్ధారించే ప్లాస్టర్. సామాన్యంగా షుగర్ ఉన్న పేషెంట్ షుగర్ లెవెల్ని చెక్ చేసుకోవడానికి సూదితో కుచ్చి ఆ రక్తం ద్వారా షుగర్ లెవెల్ని చెక్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు, లేజర్ బ్యాండేజ్ అనేది వచ్చింది. సింగపూర్ సంబంధించిన నాంగ్యాంగ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక అద్భుతమైన లేజర్ బ్యాండేడ్ని కనుక్కోవడం జరిగింది. ఈ లేజర్ బ్యాండేడ్ అనేది ఒక మైక్రో లేజర్ ద్వారా మన బాడీలో ఉన్న స్వెట్ నుంచి ఆ మైక్రో లేజర్ నుంచి మన బాడీలో ఉన్న రక్త పరీక్ష అనేది జరుగుతుంది. దాని నుంచి మన షుగర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్స్కి ఒక శుభవార్త.